1/1 క్వశ్చన్ని అర్థం చేసుకుంటూ 1/1 సాల్వ్ చేద్దాము. ఒక 25 నుంచి 30 ప్రాబ్లంలు సాల్వ్ చేసే టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్దాము. చాలా ఈజీ టాపిక్, కంఫర్టబుల్ టాపిక్, ఒక్కసారి మీకు వింటే అర్థమయ్యే టాపిక్. ఏ అండ్ బి అనే ఒక రెండు మిశ్రమాలు. ఏ అనేది ఒక మిశ్రమము, బి అనేది ఒక మిశ్రమము. ఫస్ట్ మిశ్రమములో ఏమేమి ఉన్నాయి సార్? ఫస్ట్ మిశ్రమములో రైట్ గోల్డ్ అండ్ కాపర్ ఉంది. గోల్డ్ అండ్ కాపర్, రైట్ గోల్డ్ అండ్ కాపర్ ఏ నిష్పత్తిలో ఉంది? 5:3 నిష్పత్తిలో ఉంది. అదే అలాయ్ బి, రైట్ రెండో మిశ్రమములో గోల్డ్ అండ్ కాపర్ ఏ నిష్పత్తిలో ఉంది? 5:11 నిష్పత్తిలో ఉంది. ఇది 5:3 నిష్పత్తిలో ఉంది, ఇది 5:11 నిష్పత్తిలో ఉంది. ఎప్పుడైతే నేను 5:3 నిష్పత్తి అన్నానో 5 పార్ట్ల గోల్డ్ తీసుకుంటే 3 పార్ట్ల కాపర్ తీసుకుంటాను. దేంట్లో? అలాయ్. అలాయ్ అంటే మిశ్రమము. ఆ మిశ్రమంలో 2 పారామీటర్స్ ఉన్నాయి, ఒకటి గోల్డ్, ఒకటి కాపర్. గోల్డ్ 5 పారామీటర్స్ తీసుకుంటే కాపర్ 3 పారామీటర్స్ తీసుకుంటారు. అంటే మొత్తము ఇనీషియల్గా ఎన్ని పార్ట్స్ ఉంటాయి? మొత్తము అది 5 పార్ట్స్, ఇది 3 పార్ట్స్, 8 పార్ట్స్. ఇది 5 పార్ట్స్, ఇది 11 పార్ట్స్, ఇది 16 పార్ట్స్, ఇది 16 పార్ట్స్. అంటే ఏ అనే దాంట్లో గోల్డ్ కాపర్ మొత్తం కలిపితే 8 పార్ట్లు ఉన్నాయి. బి అనే అల్లాయిలో గోల్డ్ కాపర్ 2 కలిపితే 16 పార్ట్స్ ఉన్నాయి. ఇది 8 పార్ట్స్, ఇది 16 పార్ట్స్. ఏ నిష్పత్తిలో ఉంది? 1:2 నిష్పత్తిలో ఉంది. క్వశ్చన్లో ఏమన్నాడు? ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ దీస్ అల్లాయిస్. ఈ 2 ఈక్వల్ అన్నాడు. 2 నంబర్లు ఎక్కడ ఈక్వల్ అవుతాయి? ఎల్సిఎం దగ్గర ఈక్వల్ అవుతాయి. ఎల్సిఎం ఆఫ్ 8,16. ఎల్సిఎం ఆఫ్ 8,16. ఒక మనిషి ప్రతి 2 యూనిట్లకు జంప్ చేస్తున్నాడు. 2 ఒకట్ల 2, మళ్ళీ 2 యూనిట్లు, మళ్ళీ 2 యూనిట్లు, మళ్ళీ 2. ప్రతి 2 యూనిట్లకు ఏ అనే పర్సన్ జంప్ చేస్తున్నాడు. బి అనే పర్సన్ ప్రతి 3 యూనిట్లకు జంప్ చేస్తున్నాడు. 3, 6, 9, 12 అండ్ సో ఆన్. రైట్. ఈ 2 ఈక్వల్ అయ్యేది ఎక్కడ? దాని యొక్క కాసాగు దగ్గర. ఎల్సిఎం ఆఫ్ 2,3 ఎంత? 6. 2,3 ఎంత? 6. రైట్. ఎప్పుడైతే మనకు ఈక్వల్ సమాన పరిమాణము అని అన్నాడో, ఎప్పుడైతే మనకు సమాన పరిమాణము అని అన్నాడో, సమానంగా ఉండాలి అని అన్నాడో, ఆ నిష్పత్తి 1:1లో ఉండాలి. సమాన పరిమాణము అని ఎప్పుడు అడిగినా అది 1:1లో ఉండాలి. అంటే 2 వాల్యూలు ఈక్వల్ కావాలి. ఈక్వల్ ఎప్పుడు అవుతుంది? ఎల్సిఎం దగ్గర అవుతుంది. ఎల్సిఎం ఆఫ్ 8, 16. కాసాగు చేసేటప్పుడు ఎప్పుడు పెద్ద వాల్యూ చూడాలి. పెద్ద వాల్యూ 16, పెద్ద వాల్యూ 16. 16 అనేది 8 అనేది 16ని విభజిస్తుందా? విభజిస్తుంది. ఎల్సిఎం కాసాగు అనేది మనం కనుక్కోవాలనుకుంటే ఎన్ని నంబర్లు ఇచ్చినా పెద్ద వాల్యూ మీదనే ఫోకస్ చేయాలి. గాసాబా అంటే చిన్న వాల్యూ మీద చూడాలి. గాసాబా అంటే చిన్న వాల్యూ మీద చూడాలి. కాసాగు అంటే అతిపెద్ద వాల్యూలు. ఎన్ని నంబర్లు ఇచ్చినా మీ పూర్తి దృష్టి అతిపెద్ద వాల్యూ మీద ఉండాలి. ఇది 16. సో 16 అనేది 8 తోటి విభజించబడుతుంది కాబట్టి 16. ఈ రెండింటిని 16 చెయ్యాలి. 16 చెయ్యాలి అని అంటే రైట్, దీనిని 2తో మల్టిప్లై చేయాలి, దీనిని 1తో మల్టిప్లై చేయాలి. దీన్ని 2తో చేస్తే 5 2 10, 3 2 6. దీన్ని 1తో చేస్తే 5:11. 5:11. ఈ చేతులనేమో నాకు ఎలా ఏ ఉన్నది, ఈ చేతులనేమో నాకు ఎలా బి ఉన్నది. ఈ రెండింటినీ కలుపుతున్నాను. ఇక్కడ 10 పార్ట్స్ గోల్డ్, ఇక్కడ 5 పార్ట్స్ గోల్డ్, ఇది 15 పార్ట్స్ గోల్డ్. ఇక్కడ 6 పార్ట్స్ కాపరు, ఇక్కడ 11 పార్ట్స్ కాపరు, ఇది 7 పార్ట్స్. ఆన్సర్ ఎంత? 15:17. 15:17. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎప్పుడైతే మీరు ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ని మీకు గుర్తుపెట్టుకుంటే కొన్ని సెకండ్లు సేవ్ అవుతాయి. ఒకటి, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. 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 ఎప్పుడు ఇది చేసేటప్పుడు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్.
1 + 6 7. ఆన్సర్లో రైట్ నిష్పత్తిలో రెండో వాల్యూ 7 తోటి ఎండ్ అవ్వాలి. రైట్ కొన్ని పెద్ద పెద్ద నంబర్లకు ఈ లాజిక్ చాలా ఈజీగా ఆన్సర్ తీసుకొని వస్తుంది. ఆన్సర్ ఏంటి? 15:17. 15:17. సార్ ఎందుకు సార్ కాసాగు చేశారు? ఈ రెండు వాల్యూలు సమానంగా ఉండాలి. రెండు సహజ సంఖ్యలు ఎప్పుడు సమానమవుతాయి? దాని కాసాగు దగ్గర సమానమవుతుంది. ఎల్సిఎం ఆఫ్ 8, 16. 16 దీన్ని 2తో చేశాను. 5 2 10, 3 2 6. 10:6. ఇది 5:11. 10 + 5 11. 6 + 11 17. ఆన్సర్ ఎంత? 15:17. 15:17.